హాయ్ గైస్, నమస్తే అందరికీ. నేను జిమ్లో బాగా అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే, చాలామంది వాళ్ళ బెల్లీ ఫ్యాట్ని డిక్రీజ్ చేయడం కోసం, యాబ్స్ని బయటికి తీసుకురావడం కోసం చాలా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు. చేసేసి వచ్చి ఏంది బ్రో ఎంత ఎక్సర్సైజ్ చేసినా మా యాబ్స్ బయటికి రావట్లేదు అంటూ ఉంటారు. ముందు అంత బెల్లీ ఫ్యాట్ యాబ్స్ని కవర్ చేసేస్తే ఎలా కనిపిస్తాయి? వర్కౌట్ చేయడం వల్ల లోపల యాబ్స్ యొక్క విడ్త్ మాత్రం ఇంక్రీజ్ అవుద్ది, అంతేగాని బెల్లీ ఫ్యాట్ కరగదు. అది కరగాలంటే మీరు క్యాలరీ డెఫిషియట్లో ఉండాలి. మీ యాబ్స్ విజిబిలిటీలో రావాలంటే మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది 15 కంటే తక్కువ ఉండాలి. అప్పుడైతేనే క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. మరి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని 15 ఆర్ బిలో తీసుకురావాలంటే ఏం చేయాలి? క్యాలరీ డెఫిషియట్లో ఉండాలి. అలా క్యాలరీ డెఫిషియట్లో ఉంటూ డైలీ ట్రైన్ చేస్తూ ఉంటే మీ బాడీ అనేది డిసైడ్ చేస్తుంది ఫ్యాట్ అనేది ఎక్కడి నుంచి డిక్రీస్ అవ్వాలా అనేసి. సో మనం ఒక ఎక్సర్సైజ్ ద్వారా ఒక పర్టికులర్ ఏరియాలో ఫ్యాట్ని డిక్రీజ్ చేయలేం, అది కంప్లీట్గా ఇంపాసిబుల్. సో ఫ్యాట్ డిక్రీజ్ అవ్వాలంటే అది మొత్తము మన డైట్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోండి. దాంట్లో నుంచి 200 to 300 క్యాలరీస్ తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అలా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది 15కి వస్తుంది. మీ యాబ్స్ అనేటివి విజిబిలిటీలోకి వస్తాయి. సో క్యాలరీ డెఫిషిట్ అంటే ఏంటి, మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటి, ఇవి ఎలా కనుక్కోవాలి బ్రో అని డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.